2024 లో అండర్ 25,000 బడ్జెట్ లో బెస్ట్ మొబైల్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. అండ్ ఖచ్చితంగా నేను టాప్ 5 బెస్ట్ మొబైల్స్ ని మాత్రమే ఈ వీడియోలో పిక్ చేస్తా. మేము ఆల్మోస్ట్ ఒక 20 మొబైల్స్ ని కంపేర్ చేసి ఫైనల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ లో కెమెరా, డిస్ప్లే అండ్ బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్, సో అన్ని డిపార్ట్మెంట్స్ ను కవర్ చేస్తూ ఆల్ రౌండర్ ఫోన్స్ ని మాత్రమే పిక్ చేసాం. ఖచ్చితంగా ఇవి మీకు వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. మొబైల్ నెంబర్ 1 పోకో X6 Pro. సో యాక్చువల్గా మొబైల్ రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 256GB, జస్ట్ 22,000 రూపీస్ ప్రైస్లో మాత్రమే మీకు అవైలబుల్గా ఉంది. సో ఆ ప్రైస్లో చూసుకుంటే మాత్రం ఇందులో మీకు Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ గేమింగ్ ప్రాసెసర్. అండ్ దాంతోపాటు LPDDR5X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది అండ్ UFS 4.0 సపోర్ట్తో వస్తుంది. సో LPDDR5X ర్యామ్తో UFS 4.0, సో అండర్ 25,000 బడ్జెట్లో ఉన్న ఒకే ఒక మొబైల్ పోకో X6 Pro. సో బ్లైండ్గా మీరు గేమింగ్ కోసం కానీ, పర్ఫార్మెన్స్ కోసం కానీ, ఈవెన్ ఎడిటింగ్ కోసం ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. దీనిలో మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ 120Hz రిఫ్రెష్ సపోర్ట్తో అండ్ డాల్బీ విజన్ డిస్ప్లే ఉంటుంది. సో డిస్ప్లే మాత్రం ఖచ్చితంగా ప్రీమియం డిస్ప్లే ఉంటుంది. అండ్ 64+8+2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 67 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చార్జర్ వస్తుంది. సో ఓవరాల్గా ఈవెన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉంటుంది. 25,000 బడ్జెట్లో మాత్రం ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 2 మోటో Edge50 ఫ్యూజన్. ఇది బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 128GB, జస్ట్ 23,000 రూపీస్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఆ ప్రైస్లో మీకు 6.7 ఇంచ్ POLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ డిస్ప్లే అండ్ మీకు 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్తో అండ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఒక పవర్ఫుల్ డిస్ప్లే ఇది. సో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ IP68 కంప్లీట్లీ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 చిప్ సెట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ అండ్ 67 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చార్జర్తో వస్తుంది. అండ్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఐ మీన్ మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ పైన రన్ అవుతుంది కాబట్టి అలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. సో మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓవరాల్గా అండర్ 25,000 బడ్జెట్లో ఇది కూడా ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 3 OnePlus Nord CE4. ఈ ఫోన్ రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB, జస్ట్ 23,000 రూపీస్ ప్రైస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో పర్టికులర్గా OnePlus లాంటి బ్రాండ్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి ఫోన్ కావాలి అనుకుంటే Nord CE4 అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అఫ్కోర్స్ ఇందులో మీకు 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 చిప్ సెట్ ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 100 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చార్జర్తో వస్తుంది. సో అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇందులో ఆక్సిజన్ సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి బెటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఓన్లీ OnePlus ఫోన్స్ మాత్రమే కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ Nord CE4 అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెంబర్ 4 Nothing Phone 2a. సో యాక్చువల్గా ఇది సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ మొబైల్ అని చెప్పొచ్చు. అంటే ఎవరికైతే లాంగ్ టర్మ్ యూజ్ చేయడానికి మంచి ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇందులో Dimensity 7200 Pro ప్రాసెసర్తో వస్తుంది. సో డైలీ యూజ్ చేయడానికి ప్రాసెసర్ చాలా బెటర్గా ఉంటుంది. నథింగ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీకు చాలా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ మీకు గూగుల్ పిక్సెల్స్ ఫోన్ యూజ్ చేస్తున్నామేమో అనే ఫీలింగ్ అయితే ఈ నథింగ్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కంప్లీట్లీ 0% బ్లోట్వేర్తో వస్తుంది. సో బ్యాక్ సైడ్ 50+50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చార్జర్తో. సో మొబైల్ ఈవెన్ బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్తో, ట్రాన్స్పరెంట్ డిజైన్తో చూడడానికి మాత్రం ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ మొబైల్ లాగా నథింగ్ ఫోన్ 2a అయితే ఉంటుంది. అండ్ ఫైనల్లీ నెంబర్ 5 Infinix GT20 Pro. సో యాక్చువల్గా ఇది ఆప్షనల్గా మాత్రమే తీసుకోండి, ఎందుకంటే అందరూ 25,000 బడ్జెట్లో ఇన్ఫినిక్స్ బ్రాండ్ని తీసుకోవాలని అనుకోరు. బట్ ఏంటంటే సో పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ కావాలి, పవర్ఫుల్ స్పెక్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ Infinix GT20 Pro మాత్రం ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బేస్ వేరియంటే మీకు 8GB ర్యామ్ అండ్ 256GB, ఆల్మోస్ట్ ఆల్ 23,000 రూపీస్ ప్రైస్లో వస్తుంది. సో చాలా మంచి మొబైల్ ఇది. ఇందులో మీకు Dimensity 8200 ప్రాసెసర్ ఉంటుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఆల్మోస్ట్ ఆల్ మీకు 40,000 రూపీస్ ప్రైస్లో ఉండాల్సిన ప్రాసెసర్ ఇది జస్ట్ 25Kకే మనకి ఇస్తున్నారు. అఫ్కోర్స్ దీంతో పాటు బ్యాక్ సైడ్ మీకు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 5000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చార్జర్తో అండ్ 6.7 ఇంచ్ కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో డిస్ప్లే మాత్రం చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది. సో ఓవరాల్గా 23,000 రూపీస్ ప్రైస్లో ఒక పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే సో ఈ మొబైల్ని మీరు ప్రిఫర్ చేయండి. బట్ నేను మాత్రం బ్రాండింగ్ మాకు ఏదైనా నో ప్రాబ్లం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది బెస్ట్ మొబైల్ అని చెప్తాను. సో ఇవి గాయ్స్ ఈ టాప్ 5 బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000 బడ్జెట్లో. అండ్ దీనికన్నా మీకు ఏమైనా ఫోన్స్ తెలుసుంటే కింద కమెంట్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.